హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? సో ఇవ్వండి, ఈరోజు మేము ఏంటంటే కొండగూరికి వెళ్తున్నామండి. సో అక్క వాళ్ళు మేమందరం కలిసి, మమ్మీ కూడా ఈరోజు వస్తున్నారు. సో మెయిన్ మమ్మీ అందరు వెళ్దాం, కొండగూరికి వెళ్దాం అని చెప్పారనమాట. సో అందుకే ఇప్పుడు ఏమిచ్చి ఈరోజు చర్చికి వెళ్ళి మార్నింగ్ వచ్చాం. వంట అది చేసుకుని అయిపోయిందండి, భోజనం అది అయిపోయింది. సో ఇప్పుడు 4 అవుతుంది కదండి. ఈ టైంలో ఇప్పుడు మేము కొండగూరికి వెళ్తున్నామండి. కొండగూరు నుండి అలాగా మమ్మీ ఎప్పుడున్నారు బీచ్ అంటున్నారు. సో డాడీని రమ్మంటే డాడీ ఏమిచ్చి రానంటే సరే అని మమ్మీ ఉండిపోతున్నారంటే, సో ఈరోజు నుంచి మమ్మీ సరే వస్తానని చెప్పారు. సో ఈరోజు కొండగూరికి వెళ్ళి అలాగా బీచ్కి వెళ్తాను. మమ్మీ చాలా రోజులు, మమ్మీకి బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట, అక్కడ బీచ్ వే అది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. ఇవ్వండి అందరూ రెడీ అయిపోయాం, నేను రెడీ అయిపోయిన అక్కలు శాండీ అండ్ సింధీ బ్రియానాని కూడా తీసుకెళ్తున్నాం. సో సింధీకి కొంచెం ఒంట్లో బాగాలేదు, తనకి పాపం మోషన్ డల్ అయిపోయింది. సో బీచ్ అని కానీ ఎంతో హుషారుగా బయటకు వచ్చింది. తనకి బీచ్ అంటే చాలా ఇష్టం సింధీకి. సో ఇప్పుడు మేము అదిగో అక్కలు అందరూ బయటకు వెళ్ళారు మమ్మీ వాళ్ళు. సో ఇప్పుడు మేము కూడా వెళ్దాం, బయలుదేరదాం పదండి. సో ఇవ్వండి వీళ్ళు ఎలా రెడీ అయ్యి చూడండి. సో సింధీ ఇవ్వండి రెడీ అయ్యింది ఇలాగా, సింధీ అండ్ మా మమ్మీ. సో అక్క ఇప్పుడు కావు రెండు వచ్చాయి. సో కొండగూరికి వచ్చాయండి. ఇక మమ్మీ వాళ్ళు ప్రేయర్ చేయడానికి పై అక్కడికి వెళ్ళారు చర్చిలోకి. సో బ్రియానా వాళ్ళ నుంచి ఇక్కడ కూర్చున్నారు. బ్రియానా సో బ్రియానా ఇక్కడ కూర్చుందండి. ఇవ్వండి ఇక్కడ కూర్చుంది సింధీ. ఇవ్వండి వీళ్ళు ప్రేయర్ చేసుకొని వచ్చేసారు. అక్క బ్రియానా అలాగే వెళ్ళిపోయింది, వాళ్ళ మమ్మీ వచ్చారని. మమ్మీ వాళ్ళు ఇంకా వస్తున్నారు. అక్క వచ్చారు ప్రేయర్ చేసుకొని. సో మమ్మీ వస్తున్నారు ప్రేయర్ చేసుకుని. అక్కడ పైన ఒకసారి చూపించారు కదండి, ఆ పైకి వెళ్ళాలన్నమాట. ప్రేయర్ మీటింగ్, ప్రేయర్ అక్కడ చేస్తాము. అక్కడ నుండి కూర్చోండి మమ్మీ. సో అక్కడికి కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు. ఇదంతా ప్రేయర్స్ ఇదేలేండి. సో బీచ్ దగ్గరకు వచ్చిన సింధీ చూడండి ఎలా చూస్తుంది, హాయిగా ఎంజాయ్ చేస్తుంది. సింధీకి చాలా ఇష్టం. సింధీ నీకు చాలా ఇష్టం కదా, వ్యూ అంతా చూస్తుంది చూడండి. సో సింధీ ఇక్కడ కూర్చున్నారు, బ్రియానా కూడా చూస్తుంది. బ్రియానా బీచ్ వచ్చేసిందా? బ్రియానా వాళ్ళ మమ్మీ కోసం ఎదురు చూస్తున్నారు. మమ్మీ ముందే వెళ్ళిపోయారు స్కూల్ బైక్లని, అందుకు ఇవన్నీ చూడండి బీచ్. మా మమ్మీ ఇప్పుడు నుండి అంటున్నారు బీచ్ ఈరోజు వచ్చారు. బీచ్కి వచ్చాయండి. ఇక సింధీ ఇలా కూర్చున్నారు, మమ్మీ అలా కూర్చున్నారు. మమ్మీ అంత కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజులకి వచ్చారంటే ఇయర్ అవుతుంది. సింధీకి బ్రియానా సింధీ ఎలా చూస్తుందో. రాజు ఐస్ క్రీమ్ తింటావా బాబు? బాబు ఐస్ క్రీమ్ తింటాడే. కొంచెం అటువంటి బ్రియానాకి తినిపించు, కొంచెం తినిపించు. తింటారు కొంచెం తింటుంది. సింధీకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. జాషు అన్ని సో బీచ్కి వచ్చాయండి. బీచ్కి వస్తే మనం తినవలసిందే కదండి, మొక్కజొన్నలు, జాల్మురి, ఇవి కంపల్సరీ. అప్పుడే బీచ్కి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. అయితే సింధీకి ఐస్ క్రీమ్ తినిపించాము, తినేసింది. మేము నుంచి మొక్కజొన్న తింటున్నాం.
సింధి ఐస్ క్రీమ్ బండి చూస్తుంది. ఇక్కడ కూర్చొని పిల్లలు వస్తున్నారు కదండి. సోలో ఎంజాయ్. బాగుందండి బీచ్. ఎంతమంది వచ్చారో తెలిసి అక్కడ ఎగ్జిబిషన్ అవుతుంది అక్క. సో ఇదిగోండి బీచ్లోని కూర్చున్నా. ఇప్పుడే మూవీ మిక్స్ అవుతున్నాం. మా సింధి మాత్రం బీచ్ చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడు వచ్చినా మేము ఇటుకే కూర్చుంటాం బీచ్ వైపు. మా సింధి మాత్రం అటు కూర్చుంటుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ బండిని చూస్తుంది. పిల్లలందరూ వచ్చి తింటూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. సో సింధిని చాలామంది పలకరింపు కూడా అయిపోయింది. సింధి సింధి చూసారా సింధి ఎంత వైట్గా ఉంది. సింధి సింధి ఐస్ క్రీమ్ చూస్తున్నాను. నన్ను ఎప్పుడే తిన్నా వద్దు ఇంక చాలు. ఇప్పుడే మా సింధి ఐస్ క్రీమ్ తిన్నది. మళ్ళీ చూస్తుంది ఐస్ క్రీమ్. ఫోటో ఓకే. జీజు ప్రేస్. యాక్చువల్లీ ఫోటో తీస్తున్నారు నేను అనుకున్నాను. బావగారు ఫోన్ చేశారనమాట పలక. సో ఇవన్నీ వీళ్ళందరూ ఇలాగే. మమ్మీ మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు బీచ్లోని. బీచ్ అలాగ చూడండి ఎలాగ వస్తుంది క్యారెక్టర్. రియానా చూడండి ఎలా కూర్చుంది. విశాఖపట్నం మారిపోయింది. విశాఖపట్నం మారిపోయింది. దీది బాబు కుటుంబీన కొట్టేస్తున్నారు. సో అయిపోయిందండి బీచ్ కూర్చున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఆటో కోసం ఆటో ఇబ్బంది పెట్టారనమాట పార్కింగ్. సో ఇప్పుడు వస్తారు. అందుకే కూర్చున్నా. మమ్మీ ఎక్కువ ఇలా కూర్చున్నారు. మమ్మీ ఎలా ఉంది బీచ్? బీచ్ ఎలాగుంది? బాగుంది, చాలా బాగుంది. బీచ్ బాగుంది, చక్కగా ఉంది, చాలా బాగుంది అంటున్నారు బీచ్. యాక్చువల్లీ 1 year అవుతుందండి మమ్మీ వచ్చి. డాడీ రావట్లేదు కదండి. డాడీని రమ్మంటే రానంటున్నారు. డాడీ రాకపోతే మమ్మీ నేను ఎందుకు ఇంకా డాడీని వదిలేసి వంటలు అని చెప్పేసి ఉండిపోయారు అనమాట. సో ఈరోజు తమరాలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అన్నయ్య వాళ్ళు. సో మమ్మీని నేను ఇలా తీసుకొచ్చాను. యాక్చువల్లీ పండుగకి మెయిన్ వెళ్ళాను అనమాట ప్రేయర్ చేసుకోవడానికి. పండుగకి ఎందుకు వచ్చానంటే ఎప్పుడూ వస్తుంటాం. మమ్మీకి మొన్నటి వరకు బాగలేదు. ఏంటంటే హార్ట్లోని బ్లాక్స్ ఏర్పడ్డాయి అనమాట. సో దానివల్ల ఏంటి ఎంజోగ్రామ్ ఉంటుంది కదండి, అది చేయించారు. ఎంజోగ్రామ్ అది ఎప్పుడు మేము వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. సో అది చేసే టెస్ట్ అనేటప్పుడు వాళ్ళు చెప్పారు ఎక్కువగా ఉంది బ్లాక్స్, చూద్దాం ఆ టెస్ట్ చేద్దాం, ఒకవేళ 80% ఉంటే స్టంట్ కానీ లేదంటే సర్జరీ కానీ ఆపరేషన్ పడుతుంది అన్నారు. మేము చాలా భయపడ్డామండి. నాకైతే మా అక్క మేము అయితే ఏడుకొచ్చినట్టు అయిపోయింది. కానీ మీకు తెలుసు కదండి మేము ఎక్కువ ప్రేయర్ చేస్తుంటాం. సో ఫాస్టింగ్ నుండి ప్రేయర్ చేస్తాం అనమాట. సో సర్జరీ కానీ అది పడుకో ఎంజోగ్రామ్ కానీ మమ్మీ సో భయపడకుండా ఉండాలి, ధైర్యం రావాలని చెప్పేసి ప్రేయర్ చేసి అయితే ఇచ్చేసాం. మేము ఎలాగైతే ప్రేయర్ చేసాం నిజంగా అలాగే అయింది. మమ్మీ చాలా ధైర్యంగా చేయించుకున్నారు. పిలుస్తాను అసలు అంటే భయపడ్డారు. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అక్కడ వాళ్ళు నర్సు వీళ్ళందరూ చక్కగా మమ్మీకి వచ్చి ధైర్యం చెప్పారు. భయపడకండి ఆంటీ మేము ఉన్నాం కదండి, మీకు ఏం అవ్వదు, శుభ్రంగా ఉంటుంది అంటే మమ్మీ సరే అని ధైర్యంగా చేయించుకున్నారు. చక్కగా అయింది, చాలా బాగుంది. సో దానివల్ల ఏంటంటే బ్లాక్స్ పర్లేదండి, అంత ఎక్కువ లేదు, చాలా చిన్నది ఉందని కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. మెడిసిన్తో తగ్గిపోద్ది అన్నారు. సో అదే మమ్మీకి అదే టెస్ట్ చేయించాము. చేతికి చేయించారండి. ఒకళ్ళు చేయికి కానీ అవ్వకపోతే మాత్రం నరం తరిగితే తొడాలు ఉన్నాయి కదండి, ఇక్కడ నుండి పంపిస్తాను అన్నారు. మాకు అది కూడా భయం వేసింది. మేము ప్రేయర్ చేసాం. యాక్చువల్లీ టైస్ నుంచి కాదు, హ్యాండ్స్ నుంచి అవ్వాలి టెస్ట్. అదిని ఇదిగా తొందరగా అయిపోయి బాగుంటుంది, పెయిన్ కూడా తెలియకూడదు అనుకున్నాం. సో అలాగే అయ్యింది, చాలా బాగా నిజంగా గాడ్ గ్రేస్ అనమాట అంతని. సో అందుకు కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పడం కోసం మేము పండుగకి వెళ్ళాం. యాక్చువల్లీ ఇంట్లో కూడా చెప్పచ్చు కానీ ప్రత్యేకంగా ఉంటుంది కదండి. సో వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకొని థ్యాంక్స్ చెప్పుకొని వచ్చాం అనమాట. సో అలాగా ఇప్పుడంటే బీచ్ అంటున్నారు మమ్మీ అని చెప్పి బీచ్కి కూడా వచ్చాం. సో ఇక్కడ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అక్కల నుంచి పేదవాళ్ళకి ఫ్రూట్ పంచదామని తీసుకొచ్చారు. దానికోసం వెళ్ళారండి పంచడానికి. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు వెహికల్లోని, మేము ఇప్పుడు ఆటోలో వెళ్తాం అనమాట. సో వెళ్ళి తీసుకున్నాం. ఆటో కోసం వెయిటింగ్లో ఉన్నాం. ఇక్కడ సింధియాలు మాత్రం ఇక్కడ ఇలా కూర్చొని వచ్చింది.
సో ఇక్కడ వ్యూ చూడండి, అంతా చాలా బాగుంది. ఈవినింగ్ అయిపోతుంది కదండి, ఈ టైంలో బీచ్ చాలా బాగుంటుంది. సింధికి తుడుస్తున్నారు, మూతికి ఇసుక అంటిపోయింది. సో ఇగోండి చూడండి వే అంతా చూసారా, చాలా బాగుంది. అది ఇగోండి నోవెటెల్ హోటల్, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ అనమాట హోటల్ ఇక్కడ వైజాగ్లోని. సో లైటింగ్స్తో చాలా బాగుంది కదండి, చాలా బాగుంది నిజంగా. ఇక్కడ హౌస్ ఉన్న వాళ్ళు భలేగా అదృష్టవంతులు అయితే చక్కగా బీచ్ ఇక్కడే ఉండి చూసుకోవచ్చు అందరూ. సో చూసారండి ఇక్కడ వ్యూస్ అంతని మార్చేసి, మా పాప గట్టిగా మాట్లాడండి, ఇక్కడ వాయిస్ ఏంటి అది రావట్లేదు ఎందుకంటే బీచ్లో ఉండి గొంతుకు పట్టేసినట్టు అయిపోయింది. సో చూడండి అంతని. అదేండి ఈరోజు మేము గడిపిన డే చూసారు కదా, ఇంట్లోని అంతని బీచ్కి వచ్చి అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మమ్మీ మాత్రం ఇంకా అలా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అనమాట. సో అయిపోయింది. సో ఇదేండి, ఇప్పుడైతే మాత్రం ఇంటికి వెళ్ళిపోతున్నాం.